నమస్తే, నేను సిరి. 2029 ఎన్నికల్లో అయితే రోజా గారు అంటే ఖచ్చితంగా ఇంకా వైసీపీ గెలుస్తుంది ఇంకా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలోనే టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకతని చాలా కూడగట్టుకుంది ప్రజల్లో అని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి కౌంటర్గా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి తెలుగుదేశం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే 2029 ఎన్నికల్లో రోజా గారు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే వైసీపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది 2029 ఎన్నికల్లో, రాసి పెట్టుకోండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే టీడీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో చాలా వరకు ముద్ర పడిపోయిందని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. ఇది అసలు ఏంటి తన వ్యాఖ్యల్లో అర్థం ఏంటి, అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇలా? ఇది వరకు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. అదేదో అంటారు కదా, ఉత్తర కుమారుడు మాట్లాడినట్టు అలాంటి కబుర్లే చెప్తా ఉంటున్నారు. దాని తాలూకానే ఈవిడ మళ్ళా అలాంటివి స్టార్ట్ చేసింది కూడా. ఎందుకంటే ఈవిడికి కూడా కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే శ్యామలతో కాంపిటీషన్, ఈవిడ లెవెల్కి ఇప్పుడు ఆ స్థాయిలో కాంపిటీషన్ వచ్చింది కాబట్టి ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సరే, కరుణాకర్ రెడ్డి గారిని అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఆయన ఇన్ఛార్జిగా పెట్టున్నారు. సో దానికోసం ఆయన అంటే ఆవిడకి ఎట్లాగో పెద్దిరెడ్డి గారితో పడదు. సో అక్కడ ఈయనతో కలిసి పనిచేయాల్సిన అంటే ఎటో ఒక చోట మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళని ఆ జిల్లాలో ఎదుర్కోవాలి అని అంటే కరుణాకర్ రెడ్డి గారితో తిరుగుతూ సో పార్టీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన వెళ్ళిన మీటింగ్లకంతా ఆయన్ని అంటే అక్కడ ఈవిడ స్పీచెస్ ఏదో బాగా ఇచ్చేసి అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏదో విమర్శించేస్తుంది, పని బాగా చేసేస్తుంది అని ఒక తెప్పించుకోవటం, జగనన్న గారి మెప్పు పొందటం. ఎందుకంటే ఇప్పటి వరకు కామ్ అయిపోయింది, ఏ పార్టీలో కూడా ఆవిడకి స్థానం లేదు అనేది తెలిసి వచ్చింది. ఎందుకంటే ఈవిడ మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి కదా, అందుకోసం ఏ పార్టీలో కూడా దానికి స్థానం ఉండదు. సో పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళింది, అక్కడ కూడా ఈవిడ నోరి దురుసుతనం ఏదైతే ఉందో దాని మూలాన పక్క పార్టీలు అంటే పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడ స్థానం లేకుండా పోయింది. ఇటు తెలంగాణకి రాలేకపోయింది, అటు పక్కన తమిళనాడుకి వెళ్ళలేకపోయింది. సో ఎక్కడ ఆవిడకి స్థానం లేకపోతే ఇంకా మనం ఏది జరిగినా ఏదైనా కూడా మనకి ఇదే పార్టీ మనకు అనుకుంది ఇంకా వైసీపీ. అందుకోసం ఆ పార్టీలో ఉండాలి, ఆ పార్టీలో ఉంటే ఇలాంటివి మాట్లాడాలి, జగనన్న మెప్పు పొందాలి. సో దీనికోసం ఇలాంటిది. అసలు నిన్న మాట్లాడిన మాటల్లో అంటే అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లు వీళ్ళే గెలిచేస్తారంట. వైనాట్ కుప్పం అంట. అంటే ఇంతకు ముందు మొన్న జరిగిన ఎలక్షన్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు, ఇవి వైనాట్ కుప్పం అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గెలవలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు, వైనాట్ కుప్పం అంటున్నారు. అది కుప్పం అనేది ఎట్లాంటి ప్లేస్ మన అందరికీ తెలుసు, అయినా కూడా వాళ్ళు అంత నమ్మకంతో మాట్లాడుతున్నారంటే దాన్ని ఎలా చూడాలంటారు మరి? వైనాట్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. సో వైనాట్ కుప్పం, వైనాట్ 175 వైనాట్ కుప్పం అని అన్నాడు. సరే 11కి వచ్చాడు, ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదా? కుప్పం కథ తర్వాత మీరు గెలిచే అపోజిషన్ కూడా లేకుండా పోయిందే, మీకు ఆ స్థాయి ఉందా అంటే నువ్వు రోజాకి ఎలా అనిపిస్తుందంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఉత్తర కుమారుడు మాటలలాగా ఈవిడ మాటలు ఏంటంటే చేసే పనితనం లేదు. సో అలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉండటమే జరుగుతుంది. ఆవిడ వైనాట్ కుప్పం తర్వాత కథ నీ నియోజకవర్గం ఏంటో నువ్వు చూసుకో. నీ నియోజకవర్గంలోనే నీ అంటే వైసీపీ క్యాడరే లేదు తనకి. అవును, తనకి వైసీపీ క్యాడర్ లేదు. ఉన్న వాళ్ళందరూ ఆవిడికి అగేనిస్ట్గా పనిచేశారు గతంలో. సో నీకు నీ నియోజకవర్గంలోనే స్థానం లేదే, నువ్వు వైనాట్ కుప్పము మొత్తం చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాను మొత్తం ఈవిడేదో కైవసం చేసి జగనన్న చేతిలో పెట్టే అంత రకంగా మాట్లాడుతుంది. సరే అంటే ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అని వైనాట్ కుప్పం అని 11కి వచ్చాడు. ఇంకా ఈవిడికి 11 ఓట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నమాట. ఇంకా ఆ స్థాయికి దిగజారిపోతుంది. అంటే కుప్పం మీద మాట్లాడే స్థాయి రోజా గారిది కాదు. ఆవిడ ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో నలుగురు వీళ్ళు వేస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఒక జోకర్ లాగా మిగిలిపోద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ తను ఏమంటుందంటే ప్రజలు ఓడిపించలేదు వైసీపీ పార్టీని, ఈ ఫేక్ పథకాల వల్లనే ప్రజలు నమ్మి ఓటేశారు, ప్రజలైతే ఓడిపించలేదు వైసీపీ పార్టీని అని మాట్లాడుతుంది. మరి దీన్ని ఏమంటారు? వైసీపీ పార్టీని ఎందుకోసం ఓడించారనేది ఆవిడకి తెలియదా?
ఏ రకమైన పనులు జరిగిద్ది, వైసీపీ ఉన్నప్పుడు ఏం చేశారనేది తెలుసు కదా ప్రజలకి. నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిపిస్తారు? అసలు బాబు గారు చెప్పింది ఏ రకంగా ఎక్కడ మాట తప్పారు? ఇప్పుడు అధికారంకి వచ్చి 5 నెలలకే చెప్పినవన్నీ చాలా వరకు చేశారు కదా. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నారు, ఓపెన్ చేశారు. 3 సిలిండర్లు మహిళలకు ఇస్తామన్నారు, ఇస్తున్నారు. తర్వాత వృద్ధులకి పెన్షన్ ఇస్తానన్నారు, ఇస్తున్నారు. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, ఆల్రెడీ 3 లక్షల ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ కంపెనీస్ వచ్చాయి. ఇంకా ఏం చేయలేదు చెప్పండి. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ లాంటి ఉద్యోగాల? వీళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎలాంటి ఉద్యోగమైనా అంటే ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారా? ఏదైనా ఒక కంపెనీ తీసుకురాగలిగారా? వీళ్ళు ఉన్నప్పుడు అంటే వీళ్ళు తెచ్చిన బ్రాండ్లు ఏంటి? మందు బాటిల్స్లో తెచ్చిన బ్రాండ్, సొంత బ్రాండ్లు క్రియేట్ చేసుకున్నారు. సొంతంగా మందు తయారు చేయటం పెట్టుకున్నారు. సొంతంగా డ్రగ్స్ తెప్పించుకోవటం మొదలుపెట్టారు. సొంత బిజినెస్లు అనమాట. సొంతంగా గంజాయి అమ్మటం మొదలుపెట్టారు. ఇట్లాంటివేగా వీళ్ళు చేసింది. వీళ్ళ దగ్గర అభివృద్ధి కానీ ఉండుంటే ఎందుకు 11 స్థానాలు పడిపోయామనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. నువ్వు అభివృద్ధి లేదు అని మాట్లాడటానికి అది ప్రజల నుంచి చెప్పాలి. ఈ 5 నెలల్లో ఏం జరిగాయి అనేది నువ్వు చూడు, కళ్ళు తెరిసి. నీకు కళ్ళు ఉన్నాయా? రోజు చూస్తున్నావా కళ్ళతో పేపర్లు? అంటే ఒక సాక్షి మీ ఛానల్ చూస్తే ఏమీ తెలియదు, నిజమే. ఏదైతే అపోజిషన్ అనుకోండి, వేరే ఛానల్స్ చూడు, అప్పుడు కనపడుతుంది. వేరే పేపర్లు చదువు, కనపడుతుంది. మీ పార్టీ ప్రజలు ఎవరైతే మీ సానుభూతి పరులు ఓట్లు ఉన్నాయో వాళ్ళ కాకుండా వేరే వాళ్ళని అడుగు, తెలుస్తుంది ఏం జరిగింది అనేది. అంతేగాని ఈ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ చూసి ఏమీ అభివృద్ధి జరగలేదు అని చెప్పి మాట్లాడటానికి కరెక్ట్ కాదు. ఆవిడ ఇంకా కూడా ఇలాగే ఉంటే నగిరిలో కాదు కదా, నగిరి మండలం ఆవిడతో ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. ఆవిడతో పనిచేసే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా రేపొద్దున ఈవిడికి సీట్ ఇస్తానంటే ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అంత వ్యతిరేకత ఉంది ఆవిడ మీద. ఇవన్నీ కప్పిపుచ్చుకోవటం కోసం సో ఇప్పుడు మళ్ళా ఆవిడ మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే ఆవిడ గతంలో అధికార ప్రతినిధిగా ఉన్నింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడి సో మళ్ళా అంటే ఆవిడికి ఏదో ఒక స్థానం కల్పించాలి అనేటట్టు మళ్ళా నగిరి సీటు రావాలన్నా కూడా నెక్స్ట్ ఆవిడికి సో ఇలాంటి మాటలు మాట్లాడాలి. మొత్తం నెక్స్ట్ టైం స్థానాలలో గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడతారు. అక్కడ ఉన్న అంటే ఏవైతే అక్కడ 14 స్థానాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా గెలిచి చూపెడతాం అని చెప్పేసి అంటే గట్టిగా మాట్లాడిస్తుంది అని చెప్పేస్తుంది. సో దాన్ని ఎట్లా అంటారు? అంటే ఇంత అంటే ఈ 6 నెలల్లో అంటే ఎలక్షన్స్ ముందు లేని అంత ధైర్యం ఈ 6 నెలల్లోనే ఎలా వచ్చేసింది? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది అంటే ఆవిడ ఇంకోటి కూడా మాట్లాడుతుంది కదా, నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి అని మాట్లాడుతుంది. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఉందా, నన్ను అరెస్ట్ చేయండి అని అంటుంది. అంటే ఆవిడకి ఎంతసేపు కాంట్రవర్షియల్గా వెళ్ళాలి, ఆవిడ మైండ్లో అది పెట్టేసుకుంది. నేను కాంట్రవర్షియల్గా మళ్ళా అంటే నన్ను మర్చిపోయారు ప్రజలు, నా మీద ఎవరు కూడా ఏది మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది స్టంట్ ఎట్లా చేస్తుంటారు, నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను బాగా వైరల్ అవ్వాలి, నేను నా గురించే చర్చించుకోవాలి, నా గురించే అందరూ టాపిక్ తీసుకురావాలని ఎలా అయితే అనుకుంటారో ఈవిడ ఉద్దేశం కూడా అదే. సో నేను రాజకీయంగా వెనకబడిపోయాను, సో అందుకోసం నేను ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి అనే దానికోసం చేస్తుంది. లేకుంటే ఎంత పిచ్చోళ్ళైనా వైనాడ్ కుప్పం అని ఎట్లా అంటారు? సో దానిలోనే ఆవిడ మైండ్ సెట్ ఏంటని అర్థమైపోతుంది కదా. సో ఆ మాట అన్నదంటేనే దానికి అర్థమవుతుంది. సో ఇంకా 14 స్థానాలు అని అంటే అరే మొత్తం కలిపితేనే మీకు 11 లేవు, 11లో కూడా ఉండేవాళ్ళు లేరు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళనే పట్టుకోలేకపోతున్నారు, ఇంకేదో ఒకటి ఇలాంటి వాళ్ళు మిగిలారు. ఎందుకంటే మీ నోరు దురుస్తారం తర్వాత ఎవరు కూడా ఏ పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశం లేదు మిమ్మల్ని. సో అలాంటి గతి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ పార్టీలో గతి లేకుండా ఇంకా వేరే పార్టీలకి వెళ్ళటానికి గతి లేని టైంలో నువ్వు అక్కడ ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు వైనాడు కుప్పము, వైనాడు మేము చిత్తూరు జిల్లా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా అని అంటంలో సో ప్రజలు ఏమనుకుంటారు? నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకో ఫస్ట్. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.